అయిపోతుంది, అని ఇంకా రావట్లేదు. టైం సెన్స్ లేదు ఆ మూవీకి. ఫ్రైడే నైట్ కూడా ఎంత లేట్ అయిందిరా. వీకెండ్ అంటే ఎట్లుండాలి హుషారు? కరెక్టే. నీకేంట్రా గంట ఆడగొట్టిందంటే ఇంటికి వెళ్ళే వరకు ఆగవు. మాకు అట్లా కాదు, చెక్కుతున్నారు. 4 రోజులకి వెళ్ళి నిద్ర లేదురా. నేను 1 గంట సేపు పండుకొని వస్తా, మీరు మొదలు పెట్టండి. తాగముందు ఎక్కిందారా వీనికి? హలో సార్, ఇండ్లు అందరికీ ఉన్నాయి, ఇంత రెంట్ ఇచ్చి ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాం? పండుకునేగా తీసుకున్నామా? అరే మాట్లాడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతున్నాడు. బలిసిందిరా ఆయన బాగా. అరే వాడు వస్తా అన్నాడు కదరా. కాదురా, ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాం మనం? తాగి పడిపోవడానికి. త్వరగా స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేద్దాం రా. అసలే నాకు కొత్తగా పెళ్ళింది. పదా పద. ఏందిరా కొత్త పెళ్ళి కొడుక? ఇప్పుడు అర్థమైందా పెళ్ళి అయితే ఎట్లుంటుందని? అరే చూసిన వారేడు ఎంత మారిపోయిన పెళ్ళి అవ్వగానే. అరే గజ తాగిపోతా, ఈరోజు నిన్ను అసలు పంపించే సమస్య లేదురా. ముద్దు పెంగిరా. తాగిపోతాడు. అమ్మయ్య, థ్యాంక్స్ రా. Cheers. ఏంట్రా సంగతులు, ఎలా నడుస్తుంది? ఏముంటాయిరా, అవే డిప్లాయ్మెంట్లు, అవే డెవలప్మెంట్లు. చిరాకు వచ్చేస్తుంది. మంది అంతేరా, చిల్. బెంచ్ మీద ఉన్నాను. టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిదిరా. బెంచ్ మీద ఉన్న టైంకి జీతం వస్తుంది. పెళ్ళయ్యాక దోలు తీరిపోతుందిరా బాబు. రే నీకు పెళ్ళి 3 నెలలు అయిందారా? అప్పుడే ఇట్లా అంటే ఎట్లరా? ముందు ఇంకా చాలా ఉంది. సాఫ్ట్వేర్ జాబులు చేయడం కాదురా, వైఫ్ని సాఫ్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలో శివగాని చూసి నేర్చుకోవాలి. ఏమంటావు మామ? రే వైఫ్ని మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి సంబంధమే లేదురా. దీనికి ఎంబీఏ చేయాలి, పేరోలు, లీవ్స్, ఎమోషనల్ మేనేజ్మెంటు, హైక్ డిస్కషను, ఆ స్టైల్. ఒక్కసారి పెళ్ళయ్యాక వైఫే రా మేనేజరు. నువ్వు ఎంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చినా వాల్యూ లేని ప్లేయరే. చూసినావా, పెళ్ళైన 3 నెలలకి ఫిలాసఫీ చెప్తున్నాడు. భయపడకండి రా, నేనే చింటుగాడి దగ్గర నుంచి మంచిర్యా బిడ్డ. పోయి డోర్ ఓపెన్ చేయి. హాయ్ అన్న. ఏరా హాయ్ అన్న. అరే సుహాసన్ ఎప్పుడు వచ్చి 2 రోజుల తర్వాత కనిపించినావు? అరే వానికి పెళ్ళయిందిరా. వాడు అడిగాడు రా నా పెళ్ళైందని. వచ్చినోడు కల్లా పెళ్ళైందని చెప్తున్నావు. చెప్పాలి కదరా. కంగ్రాట్స్ అన్న. ఎంతరా? 200 అయిందన్న. ఒక 500 కొట్టన్నా. 500 ఎందుకురా? కాలేజ్లో ట్రిప్కి తీసుకెళ్తున్నారన్న. ఎక్కడరా? శ్రీశైలం వాటర్ ప్లాంటా, వైజాగ్ స్టీల్ ప్లాంటా? గోవాకు పోతున్నామన్నా. నీ పని బాగుందిరా. నేను కూడా మీ కాలేజ్లో జాయిన్ అవుతాను రా. మా కాలేజ్లో జాయిన్ కావాలంటే 10th మినిమం 75% ఉండాలన్నా. ఓ, అయితే మీ కాలేజ్ మా రేంజ్ కాదురా. ఫోన్పే చేసినా చూసుకోరా. థ్యాంక్ యూ అన్న. రే ఈ నెంబర్ చెప్పరా, నేను కూడా 500 కొడతా. 83090. అరే వీడికి మంది ఎక్కువ, చింటూ గడి పని ఎక్స్ట్రా కొట్టాడు రా. అయిపోయిందిరా. థ్యాంక్ యూ అన్న. అన్న మీరు కూడా ఎప్పుడు ఈ రూమ్లో పడి ఉండే బదులు ఎటన్నా ట్రిప్కి వెళ్ళొచ్చు కదన్నా. సరే అయినా నాకెందుకులే, నేను పోతున్నా. బాయ్ అన్న. అరే మనం కూడా గోపోదామా? పోయేం చేస్తాం రా. ఇసుక అమ్ముకుందాం. అరే నిన్న 10th క్లాస్ పాస్ అయినాడు కూడా గోవా పోతున్నాడు రా. అరే మీకు ఎప్పుడు వస్తుందిరా సీరియస్నెస్? సిగ్గులేదారా మీకు? అరే వాడు కాలేజ్ ట్రిప్కి పోతున్నాడు రా. అరే మనకు అది కూడా లేదు కదరా వై. సరే ఎప్పుడు పోదాం? రేపు పొద్దున. అట్లా ఉమ్మేసినవేంద్రా? అరే నాకు అవ్వదురా. హనీమూన్కి గోవా పోదామంటే లీవ్ దొరకదు, నేను రానని చెప్పాను. అలాంటిది ఇప్పుడు మీతో వస్తున్నానని తెలిసిందనుకో నా వైఫ్కి, హనీమూన్ కన్నా ముందు డివోర్స్ అవుతుందిరా. మ్యారేజ్ అంటే పాస్పోర్ట్ లాంటిదిరా. ఎక్స్పైర్ అయ్యే లోపల మనం ట్రిప్కి వెళ్ళిపోయి వచ్చేయాలి. అరే మెంటల్, మ్యారేజ్ పాస్పోర్ట్ లాంటిది అయితే నా వైఫ్తో వెళ్తే కానీ మీతో ఎందుకు వస్తారా? లాజిక్లు మాట్లాడక. ఇంకా రేపు పొద్దున 6:30కి ఇండిగో ఉందిరా, 8:30కి ఎయిర్ ఇండియా ఉందా. ఏదెక్కినా హోటల్ చెక్ ఇన్ టైం వరకు రీచ్ అయిపోతాం. ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి పొట్టలో ఒక 2 బీర్లు వేసినాం అనుకో, తర్వాత షాక్లో కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేసి ఇచ్చి పాడు ఉంటుంది. ఓ మామూలుగా ఉండదు.
ఎట్లుంది ప్లానింగ్? ఇప్పటికిప్పుడు అంటే నాకు కష్టం రా. ఎందుకురా, ఏమైందిరా? అరే ఇది వర్షాకాలం రా. అయితే ఏందిరా 12 monthsలో ఏదో కాలం ఉంటానే ఉంటుంది. ఈ కాలం ఆ కాలం అని వెళ్లకుండా ఉంటామా ఏంటి? అయినా వర్షంతో మనకేంటి పని? గోవా ఇన్ మాన్సూన్స్ అండ్ రీల్స్ పెడుతున్నారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా? నువ్వు చూడలేదా? ఫిక్స్ అయ్యారు మీరు. నేనైతే రానురా, ఇది ఫైనల్. ఏంద్రా వీడు? అరే నీకు ఓకే అంటే చెప్పరా, టికెట్ బుక్ చేస్తా ఇప్పుడే. ఇంట్లో ఏం చెప్తాం రా? నీకు ఓకేనా కాదా చెప్పు, ఇంట్లో ఏం చెప్పాలో తర్వాత చెప్తా. నాకైతే ఓకే కాదురా. అరే సుహాసు, ఒక్కసారి ఆలోచించరా. మన నలుగురం బీచ్లో అలా షాక్ దగ్గర బియర్ పట్టుకుని తాగుతుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందరా. జీరా టికెట్ అయిందా, డిప్లాయ్మెంట్ అయిందా అని ఆ క్వశ్చన్స్ అన్నీ లేకుండా ఎంత పీస్ఫుల్గా ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించరా. ఎక్స్క్యూజ్ మీ సార్, హౌ ఇస్ ద వాటర్? జస్ట్ లైక్ మై లైఫ్, సాల్టీ అండ్ డీప్. సరేరా. అరే శివ, నా వైఫ్ని ఎలా ఒప్పించాలో మాత్రం నువ్వే చెప్పాలరా. సరేరా, ఒక 3 రోజులు పుట్టింటి పోయిరమ్మని చెప్పు. అరే హౌలీ, నేను ఉండేదే వాళ్ళ ఇంట్లో కదరా. ఓ షిట్, మరి చిత్తిని ఇంకా ఇల్లరికం లెక్కనే ఉన్నావారా? సిగ్గులేని వాడకం. ఛీ, నాకే గనక సిగ్గుంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఆ డబ్బుతో మనం అంతా తాగేటోళ్ళం కాదు. ఈ 60 కొట్టు, 3 days గోవా ప్లాన్ చేద్దాం. అండ్ వైఫ్ని ఎట్లా ఒప్పియాలో ప్లాన్ చేద్దాం. మీరందరూ దయచేసి నా మాట వినాలి, అర్థమైందా? మనం గోవా వెళ్తాం. ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ సెక్సీరా, ఆ సన్సెట్ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంతా బాగుంది కానీ ఇంట్లో ఏం చెప్దాంరా? నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పేసి. టైం ఎంత ఏందో తెలుసా? పెళ్ళాలంటే పర్లేదు, ఈ టైంలో మా అమ్మకి కాల్ చేశాను అనుకో, చీపురు తిరిగేసి చితకేస్తుంది నన్ను. యా, యువర్ రైట్. దట్స్ ఓకే. రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెప్దు కానీ. నో ప్రాబ్లం. రై ఎట్రా, అదే చెప్పింది గుర్తుంది కదా, అస్సలు మర్చిపోవు. నేను ఎట్లా చెప్పినో అట్లనే చెయ్యి. నా ఫేవరెట్ నా పెళ్ళామే. హలో బంగారం. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? ఇంటికే రా వద్దామని చెప్పి అలా బ్యాగ్ వేసుకున్నాను. మా మేనేజర్ కాల్ చేశాడు, అర్జెంటుగా కంపెనీ పని మీద గోవా వెళ్ళాలి అన్నాడు. వెళ్తున్నావా మరి? చచ్చా, నేను వెళ్తానా? అసలు మనం హనీమూన్కి వెళ్దాం అనుకున్న ప్లేస్ అది. నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను? సరే అయితే బట్టలు ప్యాక్ చేయాలా? లేదు, నేను ఇంటికి రాను, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. గోవా బీచ్లో కొనేస్తాలే. అంటే అదే బీచ్ సైడ్ కొంటే చీప్గా దొరుకుతాయి కదా. అండ్ మీటింగ్ కూడా బీచ్ సైడ్ రెసార్ట్లోనే, ఫారిన్ క్లయింట్ కదా. సర్లే, మరి ఇంట్లో కుకింగ్ గిన్నెలు ఎవరికి అడుగుతారు నువ్వు గోవా వెళ్తే? ఈ 3 days నువ్వు మేనేజ్ చేయొచ్చు కదా బంగారం. ఒక పనమ్మాయిని మాట్లాడతా, డబ్బులు పంపు. అయ్యో షూర్ బంగారం. సరే ఉంటా మరి. ఎక్కడ, గోవాలోనా? కాదు, నీ గుండెల్లో తింగలదు. ఏయ్ బాబు లేవు. ఏమరా సప్పుడు వేయకుండా తాగుతున్నారు? ఏమైందో తెలుసా? మనకి చెప్పొద్దురా, పొద్దునే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి సీదా ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం. ఏం చదువుతారా? బీరా విస్కీయా? ఏ బయట వర్షం పడుతుంది, విసికి పోయి. చేర్స్. అరే ఈ టైంలో ఎవడు పోతాడు గోవాకి ఈ వర్షంలో? మీరున్నారా వీళ్ళందరికీ? రే అదేరా, పోయేటోళ్ళు పోతారు, ఎవరిష్టం వాళ్ళది. దానికి మనమేం చేస్తాం రా. ఏమో. అరే 90 పోయిరా, జర నీళ్ళు తక్కువ పోయావా? అదే మెల్లగారా భయ్. ఇట్స్ ఓకేరా, లేట్గా వచ్చినా మాతో మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పోయిరా 90, మీరు కూడా 60 పోసుకొని పోయి. వీడేంద్రా అప్పుడు అన్నాడు. నువ్వు వండలే తాగముందు. వీడు అనుకుంటున్నా. సరే చేయితో
అరే ఫోన్ వస్తుంది తీరా, 4 సార్లు వచ్చింది ఇప్పటిదాకా. మీ మమ్మీ కాల్ చేస్తుంది. తాగితే సోయ ఉండదు వీళ్ళకి అసలు. హలో రూమ్లో అమ్మా. నేను ఆఫీస్ పని మీద 3 days గోవా వెళ్తున్నా. మండే వస్తాను. ఇక్కడ ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకుంటానులే. బాయ్. ఏం బ్రో గోవా అంటున్నావు? పిల్ల సెట్ అయిందారా? అరే నీకు చెప్పలేదు కదా, నేను నైట్ శివగాడు గోవాకి టికెట్స్ బుక్ చేశాడు రా. 2 o'clockకి ఫ్లైట్. అరే 1:15 అయిందా టైము, ఇప్పుడు చెప్తావేంద్రా? రే శివ, రే లేకరా రే శివ. 2 అయిందిరా టైము. మరి షింగో లేవో నాకు డౌట్. 4ంటికి లేపరా నన్ను. 4ంటికి లేపమంటాడు సోయి లేనుడు. టైం ఎంత తెలుసా? టైం 2:30 అయింది. 2:30 అయింది. అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ మీరు ఎన్నోసార్లు సిట్టింగ్ చేసినప్పుడు గోవా ప్లాన్ చేసుకుని ఉంటారు, అది క్యాన్సిల్ అయ్యి ఉంటుంది మాలాగా. మీది కానీ సక్సెస్ఫుల్ స్టోరీ అయితే కింద కామెంట్ చేయండి, అది ఎలా సక్సెస్ అయిందో మాకు చెప్పండి. నెక్స్ట్ టైం మేము కూడా అలానే ఇంప్రూవైజ్ చేసుకొని వెళ్ళిపోతాం. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాటర్ ఏంటంటే అండ్ ఎంకరేజెస్. ఆల్సో ఈ మధ్యలో హైప్ అనేది వచ్చిందంట, అది కూడా కొంచెం చేయండి. కొట్టండి. Cheers.